తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉందని కేంద్ర ప్రభుత్వానికి సోయలేనట్లుంది. రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం దాటినా విభజన చట్టంలోని ప్రాజెక్టులు ఆర్థిక సహాయం నిధులు ఎలాగో కేటాయించరు. కానీ కనీసం బడ్జెట్లో కేటాయింపులు కూడా తెలంగాణకు దక్కడం లేదు. 10 ఏళ్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రోత్సాహం సహకారం కూడా అందిస్తే మరిన్ని విజయాలు సాధ్యమవుతాయి. రాష్ట్రంలో మొత్తం 17 మంది, కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 మంది చొప్పున ఎంపీలున్నారు. కాంగ్రెస్ వాళ్ళంటే ప్రతిపక్ష ఎంపీలు కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. కానీ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నా కూడా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో ₹1 కూడా రాలేదు. వీరి వలన తెలంగాణకు దమ్మిడి ప్రయోజనం లేదు. వీరి సొంత పార్లమెంటు నియోజకవర్గాలైన సికింద్రాబాద్, కరీంనగర్లకు నిధులు తీసుకొచ్చే సత్తా కూడా లేదు ఈ కేంద్ర మంత్రులకు. ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు నడుస్తుంటే ఈ కేంద్ర మంత్రులు తెలంగాణలోనే మకం వేశారు. ఇక మిగిలిన ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డిలు, గోడం నగేశ్లు ఉన్నారంటే ఉన్నారు తప్ప వారితో తెలంగాణకు ప్రయోజనం శూన్యం. వీరంతా మున్సిపల్ ఓట్ల రాజకీయంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ 18 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో తెలంగాణకు గ్రహణం పట్టుకుంది. తెలంగాణ కోసం పోరాడే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ప్రాధాన్యం లేకపోవడంతో నిధుల కోసం పోరాడే అవకాశం లేకుండా పోయింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వివక్ష జరుగుతుండడంతో ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ విలువ ప్రజలకు తెలుస్తోంది.